ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకేంటంటే బైక్స్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ మనకు తెలియకుండానే వస్తుంటాయి అన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ ఏంటనేది ఒక ప్రాబ్లమ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఏ బైక్ అయినా రావచ్చు. సో సెకండ్ హ్యాండ్స్ బైక్స్ ఏవైతే ఉంటాయో ఈ సెకండ్ హ్యాండ్ బైక్స్కి ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఆ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీరు గమనించండి, ఈ హెడ్కి వెళ్ళినటువంటి వైర్ గేజ్ని మీరు గమనించండి బాగా. సో ఈ వైర్ గేజ్ అనేది మనం ఈ హ్యాండిల్ని అటు ఇటు తిప్పడం వల్ల ఈ వైర్ గేజ్లో కొన్ని వైర్స్ అనేటివి కట్ అయిపోతూ ఉంటాయి. అది మనం గమనించాం అన్నమాట. సో గమనించకపోవడం వల్ల బండి స్టార్ట్ కాకపోవడం, అలాగే హెడ్లైట్ అనేది ఇక్కడ ఈ హెడ్లైట్ అని ఏదైతే ఉందో ఈ హెడ్లైట్ అనేది వెలగకపోవడం ప్రాబ్లం అనేది వస్తుంటుంది. నా బండికి ఏంటంటే ఈ ఎల్లో వైర్ చూసారా, ఈ ఎల్లో వైర్ అనేది కట్ అయిపోయి ఉంది. నేను అది చూసుకోలేదు. సో హెడ్లైట్ ఎలగల. సో ప్రాబ్లం ఏంటంటే ఇదేనమాట ప్రాబ్లము. సో నిదానంగా గమనించి ఈ ఎల్లో వైరు కట్ అయిపోవడం వల్ల ప్రాబ్లం అనేది వచ్చింది. సో ఎల్లో వైర్కి నేను ఏంటంటే ఒక రెడ్ కలర్ వైర్ అయితే కనెక్షన్ ఇచ్చాను అనుకోండి. సో ఈ కనెక్షన్ అనేది ఇచ్చిన తర్వాతే హెడ్లైట్ అనేది వెలగడం జరిగింది. సో ఎల్లో వైరు ఏంటంటే హెడ్లైట్ కనెక్షన్ అన్నమాట. కట్ అయిపోవడం వల్ల అది వెలగడం ఆగిపోయింది. ఈ విధంగా మనకి ఎక్కువగా సెకండ్ హ్యాండ్స్ బైక్స్ మనం కొంటుంటాం కదా, అలాంటప్పుడు ఈ హ్యాండిల్ని అటు ఇటు తిప్పడం వల్ల ఈ వైర్స్ అనేటివి కట్ అయిపోతాయి. ఇవి లోపల ఉంటాయి కనుక మనకు తెలియదు. మెకానిక్స్ కాడికి తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్తారంటే వైరింగ్ ప్రాబ్లం ఉంది, వైరింగ్ మొత్తం చెక్ చేయాలంటారు వాళ్ళు మెకానిక్స్. అయితే మెయిన్గా ఇక్కడే ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ హ్యాండిల్ని మనం అటు ఇటు తిప్పినప్పుడు ఈ వైర్స్ అనేటివి ఇక్కడ కట్ అయిపోతుంటాయి. అది మనం గమనించాం అన్నమాట. ఈ వీడియోని చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి, మెకానికల్కి సంబంధించి కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.